అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షి దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపం, మా అనేది లక్ష్మీదేవి రూపం, అక్షి అంటే కన్ను అని అర్థం. దీని పూర్తి అర్థం కంచిలోని అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తున్నదని ప్రతీది. ఈ దేవి అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామం జపం చేయడమే అనువైన మార్గం. దేవి కంచిలో మట్టితో చేసిన శివుణ్ణి విగ్రహానికి పూజ చేసేదని, అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడని, దేవిని పరీక్షించేందుకు అలల ఉధృతిని పెంచగా ఆ దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడి స్థల పురాణం తెలుపుతుంది. దేవి సూది మొనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించగా దానికి సంతతించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్లు ప్రతీతి. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. అక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీబిలహసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చున్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకుగడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్రరూపంలో బలి కోరుతుండటంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణంలో వీడి వెళ్ళొద్దని శంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంతత వాతావరణంలో నెలకొని ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోనికి తీసుకొని వస్తారు. ఆ తర్వాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులకు అమ్మవారి విశ్వరూపం దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న వారిని మూలాదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, సర్వ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారము కదనకాపు పూజ, చందనాలంకారము, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ ఆలయంలోని కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఓ షెడ్డు ఉంది. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మరియు తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చును.
కాంచీపురానికి బస్సు లేదా రైలు మార్గాలలో చేరుకోవచ్చు. బస్సు మార్గం అయితే కాంచీపురానికి వెళ్ళేందుకు ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకొని అక్కడి నుంచి వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి బస్సులో వెళ్ళవచ్చు. రైలు మార్గంలో వెళ్ళాలంటే కర్నూలు మీదుగా చెన్నై వెళ్ళే కాచిగూడ ఎగ్మోర్ ఎక్స్ప్రెస్, వారంలో ఒక్కసారి ఉండే స్పెషల్ ట్రైన్ ద్వారా వెళ్ళొచ్చు. అరక్కోణం స్టేషన్లో దిగి అక్కడి నుంచి కంచి వెళ్ళాలి. లేదా నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి లోకల్ ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. కంచిలోని అమ్మవారి దర్శనం అయిన తర్వాత కంచిలో దగ్గరగా ఉన్న బంగారు బల్లి దర్శనం కోసమై వెళ్ళడం జరిగింది. అమ్మవారి దేవాలయం నుండి బంగారు బల్లి ఉండే దేవాలయానికి వెళ్ళడానికి 5 కిలోమీటర్లు వెళ్ళాల్సి ఉంటుంది. శ్రీ వరదరాజస్వామి దేవాలయంలోనే బంగారు బల్లి కూడా ఉన్నది. కామాక్షి అమ్మవారి దేవాలయం నుంచి ఆటోలు లేదా బస్సుల ద్వారా, ప్రైవేటు వాహనాల ద్వారా వరదరాజస్వామి దేవాలయానికి చేరుకొని బంగారు బల్లి దర్శనాన్ని చేసుకోవచ్చు. అసలు కంచిలో బంగారు బల్లి, వెండి బల్లి యొక్క విశిష్టత ఏమిటంటే, బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణ గాథ ప్రకారము గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు. నదీ తీరానికి వెళ్ళి నీటిని తీసుకొని వచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమ మహర్షి వారిని బల్లులుగా మారిపోమ్మని శపించాడు. శాప విముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లుల రూపంలో ఉండి స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. కొన్నేళ్లకు వాళ్లకు విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్యచంద్రులు సాక్ష్యంగా ఉండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యులు శరీర బొమ్మలుగా ఉండి భక్తులకు దోష నివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారం అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీదేవి నుంచి శాప విముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మను ప్రతిష్ఠించడం మరో కథనం ఉంది. Mm-hmm.